ఈరోజు జేబులో 500 నోటున్నా లేనొక ధైర్యం అప్పట్లో మన దగ్గరున్న ఆ ₹1 బిళ్లలో ఉండేది. ఈ రోజుల్లో రూపాయి అంటే చిల్లర కావచ్చు, కానీ 90స్లో అదొక సామ్రాజ్యం. ఆ ₹1 మనల్ని ఎలా కోటీశ్వరుల్ని చేసేదో గుర్తుందా? స్కూల్ బెల్ కొట్టగానే రేసు గుర్రాల్లా గేటు దగ్గరికి పరుగుతీసేవాళ్ళం. అక్కడ తాత గంపలో తెల్లగా మెరిసే టెంకాయ ముక్కలు ₹1కి 2 ఇచ్చేవాడు. ఆ ముక్క మీద పంచదార వేసి నములుతుంటే అబ్బబ్బబ్బా, ఇప్పుడు మనం తినే ఏ డెజర్ట్ కూడా ఆ రుచికి సాటిరాదు. ఇక ఎండాకాలం వస్తే మన బ్రాండెడ్ కూల్ డ్రింకు ఈ ఐస్ పెప్సీలే. ₹1కి 1. దాన్ని పట్టుకుంటే చేతులు గడ్డకట్టేవి. పళ్లతో ఆ ప్లాస్టిక్ కవర్ కురికి లోపలున్న రంగునీళ్ళని జుర్రుకుని చకచకా ఐస్ని తినేస్తుంటే లోపల బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యేది చూడు, అది అసలైన కిక్. చివర్లో ఆ ప్లాస్టిక్ కవర్ని కూడా వదిలేవాళ్ళం కాదు మావా. పిండి పిండి ఆఖరి చుక్క వరకు తాగేసేవాళ్ళం. ఇక కొంచెం రిచ్గా ఫీల్ అవ్వాలంటే మన ఆప్షన్ గోల్డ్ స్పాట్. ఆ గ్యాస్ ముక్కులోకి ఎక్కుతుంటే వచ్చే ఆ ఘాటు, అది తాగిన తర్వాత ఇచ్చే ఒక పెద్ద త్రేన్పు బర్ప్, దాంతో మనకొక సాటిస్ఫాక్షన్. ఆ బాటిల్ మూతల్ని కూడా దాచుకుని ఆడుకునే బ్యాచ్ మనది. ఈరోజు రూపాయి రోడ్డు మీద పడున్నా ఎవ్వరూ పట్టించుకోరు మావా. కానీ ఆ ₹1 మనకి డబ్బు విలువ నేర్పింది. ఆనందం అనేది రేటులో లేదు, మనం పంచుకునే ఆ జ్ఞాపకాల్లో ఉందని చెప్పింది. నీ మొదటి ₹1 జ్ఞాపకం ఏంటో కమెంట్ చేయమావా. గుండె బరువెక్కితే ఒక లైక్ కొట్టు.